ముగ్గురు కోడళ్ళు. కోడలిక్కడ అత్తంటే అస్సలు పడదు. ఏమన్నా పిండి వంటలు చేసుకుంటే అత్తకు కూడా పెట్టాలని ఉన్నప్పుడు ఏమీ చేసుకునేవాళ్ళు కాదు. ఆవిడ ఊరెళ్ళగానే రకరకాల పిండి వంటలు చేసుకుని, అత్తొచ్చేసరికి అన్నీ నున్నగా తినేసి, శుభ్రంగా గిన్నెలు కడిగేసి, ఏమీ ఎరగని నంగనాచుల్లాగా గుమ్మం ఎదురుగుండా కూర్చునుండేవాళ్ళు. అత్త మాత్రం కొంచెం కూడా పెట్టేవాళ్ళు కాదు. నెమ్మదిగా అత్తకు ఈ విషయం అర్థమైంది. ఎట్లాగైనా కోడలికి బుద్ధి చెప్పాలని ఒక ఉపాయం ఆలోచించింది. ఓ రోజు పొద్దున్నే అత్త పెట్టి పట్టుకుని కోడలందరినీ పిలిచి, నాకు కొంచెం పనుంది, నేను మా ఊరి పోయొస్తాను, మళ్ళా రేపొస్తా, జాగ్రత్తగా ఉండండమ్మా అని పెట్టి పట్టుకుని బయలుదేరింది. అలా కొంచెం దూరం పోయి అడ్డదారిలో తిరిగి మళ్ళీ వెనక్కి వాళ్ళ ఇంటి వెనక వైపుకి వచ్చి మెల్లగా కిటికీ దగ్గర నిలబడి ఎవరే ముగ్గురు కోడళ్ళు. కోడలిక్కడ